అందరూ ఎదురుచూస్తున్నట్లుగానే నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. పెళ్లి వార్తలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ సమంత స్వయంగా తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, అధికారికంగా ప్రకటించింది. అందరూ అనుకున్న విధంగానే సమంత దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ ఈ వార్తలపై ఎక్కడ స్పందించలేదు. అయితే నేడు ఉదయం కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్లోని యోగ సెంటర్లో ఉన్న లింగభైరవి ఆలయంలో వీరి వివాహం జరిగిందని వార్తలు వచ్చాయి. దాదాపు 30 మంది సన్నిహితుల సమక్షంలో ఈ వివాహపు వేడుక జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి కానీ సమంత మాత్రం స్పందించకపోవడంతో కొందరు ఈ వార్తలపై సందేహాలను వ్యక్తం చేశారు. ఈ విధంగా సమంత పెళ్లి గురించి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సమంత ఎట్టకేలకు ఈ వార్తలపై స్పందిస్తూ అధికారికంగా తమ పెళ్లి విషయాన్ని ప్రకటించారు. కాసేపటి క్రితం సమంత సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక వీరి వివాహ వేడుక సాంప్రదాయం బద్ధంగా జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి వేడుకలలో సమంత ఎరుపు రంగు చీర కట్టుకుని ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నారు. ఇక రాజ్ సైతం సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. ఇలా సమంత ఈ పెళ్లి ఫోటోలను అధికారికంగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త నెట్టింట తెగచక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే సమంత రెండోసారి పెళ్లి చేసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక సమంతకు అలాగే రాజ్ ఇద్దరికీ ఇది రెండవ వివాహం అనే సంగతి తెలిసిందే. ఇదివరకే రాజ్ శ్యామలిదే అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు. 2015లో వివాహం చేసుకున్న వీరిద్దరూ 2022 సంవత్సరంలో విడాకులు తీసుకుని విడిపోయారు. సమంత, రాజ్ నిడిమోరుల పెళ్లి వార్తతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.